బాగా వచ్చిన టాక్ ఏంటి అనంటే, ఎస్పెషల్లీ మీరు మంచి ఎలక్షన్ మూమెంట్‌లో మూవీని రిలీజ్ చేయడం. నారాయణ రెడ్డి గారితో వర్క్ చేయడం. సో, చాలా మంది పబ్లిక్‌లో వచ్చిన టాక్ మేబీ సత్యనారాయణ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారేమో! దానివల్లే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేశారు అనే టాక్ అప్పట్లో వచ్చింది. దానికి మీ స్పందన? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫస్టు మనం దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌కి దగ్గరగా ఉంది. హ్మ్. కాబట్టి ఎలక్షన్స్ కోసం చేస్తున్నారని చెప్పారు. బట్ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంకి మేము రిలీజ్ చేయలే. కానీ అప్పుడు అనుకున్న వాళ్ళు అట్లే అనుకున్నారు. తర్వాత మా వర్క్ అంతా అయిపోయే టైంకి ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకొచ్చినాయి. ఇప్పుడేమనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్‌కి అనుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అనుకున్నారు తప్ప, సినిమా ఎలక్షన్స్‌కి రిలీజ్ చేయాలా? ఎలక్షన్స్‌కి ముందా? ఎలక్షన్స్‌కి ఎనక అనేది ఆ ఆలోచన లేదు. హ్మ్. నేను చెప్తున్నా ఇది జెన్యూన్ ట్రూ హిస్టరీ. ఓకే. ట్రూ హిస్టరీ ఎప్పుడు చెప్తే ఏంటి? ఒకటి. రెండవది సినిమా చూసి ఓటేస్తారనేది నేను నమ్మను. ఓటేసే ప్రజలకు చాలా తెలివుంది. చాలా మూర్ఖత్వం ఉంది. 2 ఉన్నాయి. తెలివేంటి అంటే తనకేం వర్కౌట్ అయ్యిద్ది అనే పరిస్థితిలో చూసే పరిస్థితిలో ఉన్నారు. మూర్ఖత్వం ఏంటంటే కొన్ని చోట్ల ఎవడు ఎక్కువ డబ్బులిస్తే వాడికేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే ఆగిపోయారు తప్ప ఇంకేదో చేసే పరిస్థితిలో జనం లేదు. జనం ఉంటే రాజకీయాలు ఇలా ఉండవు. హ్మ్. సో కాబట్టి అంటే ఒక ఓటుతో ఒక సినిమాతో ఓటు మారుతుంది అనేది నేను నమ్మను. ఒక ఆలోచన వస్తే తప్పులేదు. సినిమాతో ఒక సినిమా ఒక ఆలోచనని రేకెత్తిస్తే తప్పులేదు. ఫైనల్‌గా ఏంటంటే అసలు మా ఉద్దేశ్యమే అది కాదు. మా ఉద్దేశ్యం అది ఒకవేళ ఆ ఉద్దేశ్యం అయితే ఈరోజు ఆ సినిమాని అదే బీజేపీ ఇంకా నెత్తిలో పెట్టుకొని ఇంకా ప్రతి చోట ప్రచారానికి తీసుకెళ్ళి అది చేయాలి. చేయలేదు కదా! ఎక్కడ చేయలేదు. బీజేపీ హ్మ్. ఎక్కడ నెత్తిలేసుకొని తిరగలేదు. హ్మ్. ఇదేంటంటే మా నారాయణ రెడ్డి గారు బీజేపీ నాయకుడు అయ్యుండడం వల్ల ఆయన ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే నా ఫ్రెండ్స్‌నే పిలుస్తా. అవును. సేమ్ ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన ఫ్రెండ్స్‌ని పిలుచుకున్నాడు. ఆయనకున్న అందులోని ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ చేస్తే ఒక కాంగ్రెస్‌లో నుంచి వచ్చి మాట్లాడలేరు కదా! ఒక ఎంఐఎంలో నుంచి వచ్చి మాట్లాడలేరు. ఒక టీడీపీలో నుంచి వచ్చి మాట్లాడలేరు. బీఆర్ఎస్ సో, అట్లా అది పొలిటికలైజ్ అయింది తప్ప, నువ్వు ఎప్పుడైతే సినిమాగా తీసుకున్నావో, సినిమా అప్పుడు నిజాం వ్యవస్థ మీద, రజాకార్ వ్యవస్థ మీద పోరాటం చేసింది. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం పేరుతో, స్టేట్ కాంగ్రెస్, జాయిన్ ఇండియా ఉద్యమం పేరుతో రామానంద తీర్థ, సో అండ్ సో, సో అండ్ సో చాలామంది. ఒకరి పేరు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత ఆర్య సమాజ్, యెస్. తర్వాత ఒక షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులు, మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి రచయితలు, మొయినుద్దీన్ లాంటి రచయితలు, షేక్ బందగి గారి లాంటి పోరాట యోధులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో, ఒక ఆంధ్ర మహాసభ. హా! ఆంధ్ర మహాసభ దానికోసమే ఏర్పడింది. సో, ఒక 4 పిల్లర్స్ ఫైట్ చేసినాయి. 4 పిల్లర్స్ సినిమాలో ఉన్నాయి. నేను ఒక బీజేపీని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే, కేవలం హిందుత్వాన్నే సపోర్ట్ చేయాలనుకుంటే, అందులో బాబీ సింహ చేసిన రాజిరెడ్డి క్యారెక్టర్ ఉండదు. రైట్. ఇంద్రజ చేసిన చాకలైలమ్మ క్యారెక్టర్ ఉండదు. అవును. తర్వాత చందు నాయర్ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి క్యారెక్టర్ ఉండదు. వీళ్ళంతా కమ్యూనిస్టులు. తర్వాత సినిమా టేకాఫ్‌లోనే ఒక రాజుని నిజాంని రెచ్చగొట్టడం కోసం రజ్జీ మాట్లాడే మాటల్లో లీడ్ తీసుకున్నది జాయిన్ ఇండియా ఉద్యమం రామానంద తీర్థ గురించి. అవును. ఆ పోరాటం చేసేది కాంగ్రెస్. స్టేట్ కాంగ్రెస్ అప్పుడు చేసింది. తర్వాత మధ్యలో మున్షి డైలాగ్‌లో కూడా అక్కడ కూడా కవులు, కళాకారులు, ప్రజలు, చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఇంతమంది ఫైట్ చేస్తున్నారని చాలా క్లియర్‌గా చెప్పాం. తర్వాత ఆర్య సమాజ్ ఎలా పార్టిసిపేట్ చేసిందో అది క్లియర్‌గా చెప్పాం. తర్వాత ఆంధ్ర మహాసభ డైలాగ్‌లో చెప్పాము అన్న ఉద్దేశ్యంతో మళ్ళీ పాటలో రావి నారాయణ రెడ్డి గారి గురించి ఆంధ్ర మహాసభ అంటే అన్ని నిజాం వ్యవస్థకు, రజాకార్ వ్యవస్థకు పో ధీటుగా నిలబడి పోరాటం చేసిన 4 పిల్లర్‌ని గుర్తు చేశాం తప్ప, ఒక ఒక బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటే హిందుత్వం అని ఆర్య సమాజ్ మీదే చేస్తాం. ఆర్య సమాజ్ మీద ఒక సినిమా వస్తది. హ్మ్. హాయిగా కాషాయ జెండా పెట్టేసి టైటిల్ పెడతాం. ఎవరేం చేస్తారు? యెస్. చేయొచ్చు కదా! తప్పేం లేదు. అది నిజమే కదా! అవును. అది కాదు.